5 రకాల భయాలు మీకు తెలియకుండానే మీలో ఎలా దాగి ఉంటాయి, మీరు మీ సక్సెస్ని త్వరగా అందుకోవడానికి ఈ ఫియర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. హలో మై లవ్లీ లిజనర్స్, వెల్కమ్ టు ద మను లైఫ్ క్వెస్ట్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే అలాగే ఈ వీడియో సెకండ్ హాఫ్లో మీరు ఒక సైకలాజికల్ ట్రిక్ యూస్ చేసి ఎంత భయమైనా సరే మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు అండ్ ఆ మూమెంట్లో మీరు మీ బెస్ట్ ఎలా ఇవ్వచ్చో చెప్పబోతున్నా. ఇంకెందుకు లేట్, ఫియర్ నెంబర్ 1, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. సాధారణంగా మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడేది ఉంటుంది. అప్పుడు మనల్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో, నేనేమైనా అంటే మళ్ళీ అది నాకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం. మిగతా వాళ్ళంతా తెలివైన వాళ్ళేమో, నా డ్రెస్ బాగుందో లేదో, నా హైట్ ఎలా ఉందో, నా రూపం, నా కలర్, నా స్మైల్, ఇవన్నీ అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తాయో అనే ఫియర్. ఇది మిమ్మల్ని నర్వస్గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఆ టైంలో మీరు మీ స్కిల్స్ని చూపెట్టడం కంటే మీరు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసే పనిలో పడిపోతారు. మళ్ళీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యారో లేదో అన్న భయం ఇంకొకటి. సో ఇక్కడ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మిమ్మల్ని అంత అబ్జర్వ్ చేసి జడ్జ్ చేసే అంత టైం ఎవరికీ ఉండదు. ఇది అంతా మీ ఇన్నర్ ఫీలింగ్ తప్ప మరేది కాదు. నేను టీనేజర్గా ఉన్నప్పుడు ఎక్కువ టైం నా తల దూకోవడానికి అద్దం ముందర స్పెండ్ చేసేవాడిని. అప్పుడు మా నానమ్మ ఒకటి చెప్పింది, నువ్వు చాలా ఎక్కువ అనుకుంటున్నావు, నీ హెయిర్ ఎవరు చూడరు అని చెప్పింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ నేను రీసెంట్గా ఒక బుక్ చదివిన తర్వాత అయితే చాలా విషయాలు అర్థమైనాయి. ఆ బుక్ పేరు ఏంటంటే ద కరేజ్ టు బి డిస్లైక్డ్. కావాలంటే మీరు ఒకసారి చదవండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీ లైఫ్లో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక్కడే మీరు రజనీకాంత్ గారు లాంటి పెద్ద వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వాళ్ళు ఏమైనా బయట మేకప్ వేసుకొని తిరుగుతారా? లేదు కదా. సో వాళ్ళు మిగతాటివన్నీ పక్కన పెట్టి వాళ్ళ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ మీద వర్క్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో అంత పైకి ఎదిగినారని నేను గట్టిగా నమ్ముతా. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే జడ్జ్ చేస్తారేమోననే భయం పక్కన పెట్టేసి, ఒకవేళ జడ్జ్ చేసినా కూడా మనకి ఏ నష్టం జరగదు అని చెప్పి మీరు చెప్పాలనుకునేది చెప్పి మీరు చేయాలనేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ లైఫ్లో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఫియర్ నెంబర్ 2, ఫియర్ ఆఫ్ అవుట్ గ్రోయింగ్ కరెంట్ లైఫ్. అంటే డీటెయిల్గా చెప్పాలంటే, సక్సెస్ అనేది మీ హ్యాబిట్స్ని, రిలేషన్షిప్స్ని అండ్ ఐడెంటిటీని కూడా చేంజ్ చేస్తుందేమోనన్న భయం. ఒకసారి నేను చదువుకోవడానికి వేరే ఊరికి వెళ్ళాల్సింది వచ్చింది. అప్పటిదాకా సొంత ఇంట్లో పెరిగిన నేను హాస్టల్కి వెళ్ళాలి అంటే అప్పటిదాకా ఉన్న కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ వదిలిపెడితే ఏం జరుగుతుందన్న ఫియరు నన్ను ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేలాగా చేసింది. కానీ లేట్ అయినా కూడా నేను ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నా లైఫ్లో పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. కానీ మీరు ఆల్రెడీ ఉన్న కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే తప్ప మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని మీరు ఎందుకు ఇంకా గుర్తించట్లేదు? సపోజ్ ఊరు మారాలంటే భయం, జాబ్ మారాలంటే భయం, మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే భయం. భయమా లేకపోతే కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టలేకపోతున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ మీరే వేసుకుంటే మీకు బెస్ట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఏదేమైనా కంఫర్ట్ జోన్లో గ్రోత్ అయితే జరగదు. పూర్వం రాజులు కూడా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. అది మీరు గుర్తించాలి. అప్పుడే కదా రాజ్యం కూడా ఇంకా పెద్దదవుతుంది. సో మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, మీరు బాగా అలవాటు పడిన వాటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది టెంపరరీనే అని అర్థం చేసుకొని ఆ డిస్కంఫర్ట్ని కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. యూ విల్ సీ ద మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఫియర్ నెంబర్ 3, ఫియర్ ఆఫ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఇనఫ్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న మనుషులు ఉంటారు. మనకి బాగా తెలిసిన రమేష్ అండ్ సురేష్ని తీసుకుందాం. అందులో రమేష్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకొని దాని మీద చాలా రోజులు రీసెర్చ్ చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు అండ్ మొదలు పెట్టడానికి రైట్ టైం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ సురేష్ మాత్రం గోల్ పెట్టుకున్నప్పుడు ఆ పని స్టార్ట్ చేసి కొన్నిసార్లు మిస్టేక్స్ చేసినా కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటూ అదే జర్నీలో నేర్చుకుంటూ తను ఫినిష్ లైన్కి కొంచెం దగ్గరగా వెళ్తుంటాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే రమేష్ ఇంకా స్టార్టే చేయలేదు, ఇంకా సురేష్ని ఎప్పుడు రీచ్ అవుతాడు? సో ఇక్కడ గోల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి గోల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాల మీద ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి వినండి, మీకు గోల్ సెట్టింగ్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ రమేష్కి నేను ఇంకా రెడీగా లేనేమో అండ్ స్టార్ట్ చేస్తే ఎర్లీగా ఫెయిల్ అవుతానేమో అన్న భయం వల్ల పని స్టార్ట్ చేయలేక పాపం సక్సెస్ అనేది డిలే చేసుకుంటూ పోయాడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సురేష్ని ఫాలో అయిపోవడమే. సురేష్ని ఫాలో అవ్వడం అంటే కాపీ కొట్టడం కాదు. పర్ఫెక్షన్ అనేది ఉండదు అండ్ పర్ఫెక్ట్ టైం అనేది రాదు అనే విషయం అర్థం చేసుకొని తప్పులు చేస్తామన్న ఫియర్ వదిలిపెట్టి పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నెంబర్ 4, ఫియర్ ఆఫ్ సక్సెస్.
అవును, మీరు విన్నది నిజమే. ఎలాగైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుందో ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. నేను సక్సెస్ అయ్యాక నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయేమో, ఒకవేళ నాకు వచ్చే సక్సెస్ అనేది లక్ వల్ల వచ్చిందేమో, ఫ్యూచర్లో అలాంటి సక్సెస్ మళ్ళీ రిపీట్ కాకపోవచ్చేమో అనే భయం కూడా కలుగుతుంటుంది. అంతేకాకుండా సక్సెస్ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రెషర్ ఉంటుందేమో, అండ్ అవతల వాళ్ళు నా మీద పెట్టుకున్న అంచనాలు కూడా పెరిగిపోతాయేమోనన్న భయం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫియర్ అనేది మీ మైండ్లో రావడానికి కారణం ఏంటి? మీరు పెట్టుకున్న గోల్ని ఒక పెద్ద గోల్గా చూడడం వల్ల. దీనివల్ల మీరు ఫస్ట్ స్టెప్ తీసుకునేటప్పుడే మీ డెసిషన్ టేకింగ్ అనేది డిలే అయిపోతుంటుంది. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మీరు పెట్టుకున్న పెద్ద గోల్ని చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకొని అండ్ అట్ ఏ టైం వన్ స్మాల్ గోల్ మీద ఫోకస్ పెట్టి మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటే నీ ప్రోగ్రెస్ వల్ల నీకు వచ్చే మోటివేషన్తో నీకు ఇలాంటి ఒక భయం నిజం కాదనేది మీకు ముందు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు నెంబర్ 5, ఫియర్ ఆఫ్ బీయింగ్ అబాండెండ్. అంటే చెప్పాలంటే మీరు అప్పటి వరకు మీతో ఉన్న ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడం తగ్గిపోతుందేమోనన్న భయం, అండ్ ఫ్రెండ్స్తో కూడా మీరు కలవడానికి తగ్గిస్తారేమోనన్న డౌట్స్. సో ఇలాంటి ఒక నెగిటివ్ బిలీఫ్ అండ్ ఫియర్ వల్ల కూడా మీరు తీసుకునే ఫస్ట్ స్టెప్ అనేది డిలే అవ్వడం జరుగుతుంటుంది. సో ఇలాంటి ఫియర్ని పోగొట్టుకోవాలంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మీరు టెంపరరీ సాక్రిఫైసెస్ అయితే చేయాలి. సో ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ మీ ఫ్యామిలీ కోసం అండ్ నిన్ను సపోర్ట్ చేసే నీ ఫ్రెండ్స్ కోసం అని గుర్తించి వాళ్ళతో వీలైతే క్లియర్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఇలాంటి ఫియర్ నుండి బయటికి రావచ్చు. అండ్ బేసిక్గా మీరు ఏ రీజన్ వల్ల అయినా సరే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు తీసుకునే డెసిషన్ కనుక డిలే అయితే తెలుసు కదా, మంచి ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ రావు, మనమే ఎప్పుడైనా రెడీగా ఉండాలి. అండ్ మనం వీడియో స్టార్టింగ్లో అనుకున్నట్టు ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నా. ఎలాంటి భయమైనా సరే ఇన్స్టెంట్గా మీరు పోగొట్టుకోవడానికి ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేదా మిమ్మల్ని సడన్గా ఒక స్టేజ్ ఎక్కించి ఒక 100 మంది ముందర స్పీచ్ ఇమ్మన్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏందో మళ్ళీ సపరేట్గా చెప్పనవసరం లేదు. అప్పుడు కలిగే ఫస్ట్ ఎమోషన్ ఏంటంటే భయం. అండ్ దీనివల్ల మీకు వెంటనే బాడీలో జరిగే రియాక్షన్స్ ఏంటి, మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ బ్రీతింగ్ అనేది పెరుగుతుంది, అండ్ చెమటలు కూడా పట్టొచ్చు, అండ్ మౌత్ కూడా డ్రై అయిపోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక విపరీతమైన థ్రిల్ ఫీల్ అయినప్పుడు లేకపోతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినప్పుడు కూడా మీ బాడీలో ఇలాంటి సిమిలర్ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. అంటే హార్ట్ గట్టిగా కొట్టుకోవడం, బ్రీతింగ్ అనేది గట్టిగా తీసుకోవడం, మీకు కొన్నిసార్లు షివరింగ్ కూడా వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్తో మీ మౌత్ కూడా డ్రై అయిపోతుంది. సో ఇలాంటి సందర్భాల్లోనే మీరు మీ మైండ్ని ట్రిక్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యేది భయం కాదు, ఈ ఎమోషన్ అనేది ఒక థ్రిల్ ఆర్ ఎగ్జైట్మెంట్ అని నువ్వు నీ మైండ్కి చెప్పుకుంటే అప్పుడు అది ఈజీగా నమ్మేస్తుంది. ఎందుకంటే బోత్ సినారియోస్లో మీకు బాడీలో జరిగే రియాక్షన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీ బ్రెయిన్ని మీరే ట్రిక్ చేయడం చాలా ఈజీ. సో మీ ఫియర్ అనేది మీరు ఎగ్జైట్మెంట్గా మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మెమరీ అనేది బాగా పనిచేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ అనేది మీ కళ్ళల్లో అండ్ మీ మాటల్లో బాగా కనిపిస్తుంది, మీ ఎగ్జైట్మెంట్తో వచ్చే ఏదైనా కాన్వర్జేషన్ ఎదుటి వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది, అండ్ ఫైనల్గా సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇది ఒక సైకలాజికలీ ప్రూవ్ అయిన టెక్నిక్ అనమాట. అండ్ మీలో ఎవరికైనా పబ్లిక్ స్పీకింగ్ మీద భయం అనేది ఉంటే అండ్ ఎవరికైనా ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి చూడండి, మీకు గ్యారంటీగా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మనం ఇప్పుడు ఫైనల్గా ఒకసారి పాయింట్స్ సమ్మరైజ్ చేసుకుందాం. నెంబర్ 1, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అన్న ఫియర్ మీరు వదిలిపెట్టాలి. మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుండాలి. ఫియర్ నెంబర్ 2, ఫియర్ ఆఫ్ అవుట్ గ్రోయింగ్ కరెంట్ లైఫ్. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చినప్పుడే మీ లైఫ్లో గ్రోత్ అనేది జరుగుతుంది. ఫియర్ నెంబర్ 3, ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్ గుడ్ ఇనఫ్. ఇక్కడ మీరు పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడకూడదు. మీరు పని స్టార్ట్ చేసి తప్పులు జరిగినా కూడా కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నెంబర్ 4, ఫియర్ ఆఫ్ సక్సెస్. సో సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రెషర్స్ వల్ల కూడా భయపడుతూ ఉంటారు. సో ఇక్కడే మీరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ మీరు స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటూ పోవాలి. దీనివల్ల ఈ ఫియర్ ఓవర్కమ్ అవ్వచ్చు. నెంబర్ 5, ఫియర్ ఆఫ్ బీయింగ్ అబాండెండ్. మీరు మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం తగ్గిపోతుందేమోనన్న భయం వల్ల కూడా డెసిషన్స్ తీసుకోవడం డిలే అవుతుంటుంది. అండ్ ఫైనల్గా మనం చెప్పుకున్న బెస్ట్ ట్రిక్ ఏంటంటే, మీరు ఎంత పెద్ద భయాన్ని అయినా సరే ఎగ్జైట్మెంట్గా కన్వర్ట్ చేసుకుంటే మీరు ఆ సిచ్యువేషన్లో బెటర్గా పర్ఫామ్ చేసి మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి.
సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మనకున్నది ఒకటే లైఫ్, మళ్ళీ ఇంకో లైఫ్ ఉంటుందో లేదో తెలియదు. మీరు భయపడకుండా మీరు అనుకున్నది చేసుకుంటా వెళ్ళిపోండి. ఇక్కడ మళ్ళీ చేసుకుంటా వెళ్ళిపోవడం అంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోవడం కాదు. సో ఇక్కడ మనము సామరస్యం మెయింటైన్ చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని ఇంటెన్షనల్గా ఎప్పుడు బాధ పెట్టకుండా మనకి ప్రోగ్రెస్ అవ్వడానికి మనం ఏం చేయాలనేది మనము ఆలోచించుకుంటూ భయం లేకుండా చేసుకుంటా పోవాలా, అంతే. సో ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు అంటే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ కొట్టండి. అండ్ మీకు ఈ విషయం ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.